2.5 సెవర్లు 3 సెవర్లు ఇప్పుడు కొనాలి అంటే మనకి 1,50,000 2 లక్షలు ఆ పైనే అవుతుంది కాబట్టి అంత పెట్టి కొనలేం. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే చిన్నగా ఇలాంటి ఆర్నమెంట్స్ ఏమన్నా కొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది గోల్డ్ పెట్టుకోవాలనే కాదు, ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్. మనం ఇప్పుడు ప్రాపర్టీస్ కొనాలి అన్న, పొలాలు కొనాలి, స్థలాలు కొనాలి అంటే అవన్నీ లక్షలతో కూడుకున్న పనులు. ఒక్కొక్కటి 5 లక్షలు 10 లక్షలు. సో అంతంత కొనలేం. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అయితే గోల్డేనండి. కాబట్టి గోల్డ్ రేట్ పెరిగిందని మనం ఎంత బాధపడుతున్నామో అందులో ఒక పాజిటివ్ పాయింట్ చూడగలిగింది ఏంటి అంటే, పెరిగింది అంటే మన ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది అని చెప్పి. సో ఈ రోజు మనం ఈ కొన్న గోల్డ్ రేట్ రేపు ఫ్యూచర్లో కూడా పెరుగుతుంది అంటే మనకి మళ్ళీ ఫ్యూచర్లో అది మనకు ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్లో మారబోతుంది అని చెప్పి. సో అదొక పాజిటివ్ యాటిట్యూడ్తో ఇప్పటి నుంచి గోల్డ్ కొనడం అన్నది స్టార్ట్ చేయండి. మరి ఇంత రేట్ ఉంది కదా, ఎలా కొనాలి అంటే కనుక మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాయి కదా, మనం ఇప్పుడు రేటుకి ఇంత చైన్స్ నక్లిస్లు కొనలేకపోవచ్చు మిడిల్ క్లాస్, బట్ ఈ చిన్న ఆర్నమెంట్స్ అయితే మనం కొనగలం. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ రింగ్ అన్నది 1.9 గ్రామ్స్ ఉన్నది. సో లాస్ట్ ఇయర్ తీసుకుంది కాబట్టి ఇది నాకు 9,500 వచ్చింది.